అనుకోకుండా 2 డేస్ టూర్ అయితే ప్లాన్ చేసామన్నమాట. ఏంటి అనుకోకుండా అంటున్నారు, మళ్ళీ ప్లాన్ అంటున్నారు అనుకుంటున్నారా? అంటే వెళ్దామని అయితే అనుకోలేదు, బట్ సడన్గా జరిగిపోయింది అలా. ఇంకా అందరం ఒక వెహికల్ అయితే ప్లాన్ చేసుకొని అది కట్టుకొని అయితే బయలుదేరిపోయాము. మేము శ్రీశైలానికి అయితే వెళ్తున్నాము. శ్రీశైలానికి వెళ్ళే దారిలో మాకు ఇలా డిండి రిజర్వాయర్ అయితే ఎదురవుతుందనమాట. చాలా బాగుంటుంది. డిండి అంటే మా వాళ్ళకి చాలా మందికి గుర్తు వచ్చేది అయితే ఫిషెస్ అనమాట. ఇక్కడ ఫిష్ చాలా అమ్ముతూ ఉంటారు, చాలా మంది వస్తూ ఉంటారు కూడా తినడానికి. మేము వెళ్ళేటప్పుడు దిగలేదు కానీ వచ్చేటప్పుడు అయితే దిగి చూసాము. మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను ఆ వీడియోను. ఇప్పుడైతే స్ట్రైట్గా వెళ్ళిపోయాము అలాగే. ఎందుకంటే శ్రీశైలానికి వెళ్ళే దారిలో మనకు ఒక గేట్ అయితే ఉంటుంది కదా, అది క్లోజ్ అవ్వక ముందే వెళ్ళిపోవాలి. లేట్ అయితే కనుక నైట్ మొత్తం ఇంకా అక్కడే జాగారం. ఇంకా మేము వెళ్ళడం స్టార్ట్ చేసినప్పుడే వెదర్ కొంచెం కూల్ ఉండే, ఇంకా వెళ్ళేటప్పుడే వర్షం అయితే పడడం స్టార్ట్ అయిపోయింది అనమాట, చినుకులు చినుకులు. ఇంకా మొత్తానికైతే ఇప్పుడు నల్లమల్ల ఫారెస్ట్ లోకి ఎంటర్ అవ్వబోతున్నాం అనమాట. మనం ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ చెకింగ్ అయితే అవుతుంది. ఇక్కడ ఫారెస్ట్ లోకి మనకు లోపల ప్లాస్టిక్ అయితే అలో లేదు, ఎందుకంటే అక్కడున్న జంతువులన్నీ ప్లాస్టిక్ తిని చనిపోతున్నాయని చెప్పేసి మనకి ప్లాస్టిక్ని లోపల ఎలో చేయనియరు. బాటిల్తో సహా ఇక్కడే పడేస్తారనమాట. మనకి లోపలికి వెళ్ళే కొద్దీ మొత్తం బోర్డ్స్ అయితే రాసి పెడతారనమాట, ప్లాస్టిక్ని పడేయకండి, జంతువులకి ఫుడ్ పెట్టకండి అని చెప్పేసి. ఎందుకంటే ఆ ఫుడ్ కోసం అవి వచ్చి రోడ్ల పైన యాక్సిడెంట్ జరిగి చాలా చనిపోతున్నాయి, ఎక్కువ అందులో మంకీసే ఉన్నాయి. సో అలా అని చెప్పేసి మనకి పెట్టనివ్వరనమాట. లోపల వెళ్ళే కొద్దీ ఎంత బాగా అనిపిస్తుందో, అసలు ఇంత కూడా గలీజ్గా లేదు, అంటే నీట్గా ఉందనమాట. ప్లాస్టిక్ కూడా ఏమన్నా ఉన్నా వాళ్ళు వేరేసి ఒక బస్తాలో మూట కట్టేసి పెట్టేస్తున్నారు. ఇంతమంది శ్రీశైలానికి వెళ్తూ ఉంటారు కదా, దారిలో చెత్త పడేసి ఉంటుంది కదా, కానీ ఇట్లా లేనే లేదు. అడవిలో మొత్తం కూడా ప్లాస్టిక్ కవర్స్ కానీ అవి కానీ అసలు పడేసి లేవు, క్లీన్గా ఉంది, బాగా అనిపించింది. ఇంకా ఏంటంటే జంతువులు వాటర్ తాగడానికని కోసం మనం వర్షం పడితే వాటర్ అందులో నిలువ ఉండడానికని చాలా చోట్ల అయితే గుంతలు తవ్వి పెట్టారనమాట. అందులో వాటర్ నిలువ ఉంటే జంతువులు తాగుతాయి అని చెప్పి చాలా బాగా అనిపించింది. ఇంకా మొత్తానికి డ్యామ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఆ వ్యూ చూస్తుంటే మస్తు అనిపించింది, పైగా ఫుల్గా నిండుండే మేము పోయినప్పుడు. ఇంకా మేము డ్యామ్ దగ్గరికి వెళ్ళడానికి ఇంకా 2 రూట్స్ కిందికి దిగాలి అనగా పైనుంచి వీడియో తీస్తుంటే ఇలా ఉంది, మొత్తం పొగ మంచు కప్పుకున్నట్టే ఉంది. పైగా ఆ రోజు వర్షం పడుతుంది, ఆ వర్షం ఈ వాటర్ కలిసిపోయి మేము ఫుల్గా తడిచిపోయి ముద్దయిపోయాము. దగ్గరికి వెళ్ళే కొద్దీ వన్ సైడ్ భయం వేస్తుంటే ఇంకో సైడ్ ఏమో ఆనందంగా ఉందన్నమాట, దగ్గరికి వెళ్ళిపోతున్నామని. భయం దేనికంటారు, ఆ వాటర్ చూస్తుంటే భయం అవుతుంది, అంతా వస్తుంది అనమాట మొత్తం పైకి. పిల్లలు అయితే మస్తు అరుస్తున్నారు, నేను కూడా వాళ్ళ కలిసిపోయినా. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చెప్పండి ఎంజాయ్ చేసేది. నేను ఇది ఫస్ట్ టైం ఏమీ కాదు వెళ్ళడం, చాలా సార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు వెళ్ళినా వాటర్ చాలా తక్కువే ఉంటుంది. ఈసారి చాలా ఫుల్గా నిండుంది, పైగా ఒక దిక్కు వర్షం పడుతుంది, డ్యామ్స్ కూడా విడిచారనమాట. మేము వెళ్ళినప్పుడు అయితే 7 గేట్స్ అయితే ఓపెన్ చేశారు. ఈ వాటర్ కి మేము పైకి వెళ్ళక ముందే ఇక్కడే స్నానాలు చేసుకొని వెళ్ళిపోయినట్టు అయిపోయింది అనమాట, మొత్తం తడిసిపోయాం కాబట్టి ఇక్కడే. ఆ వాటర్ ని చూసి మేమందరం ఇలా మొత్తుకునేసరికి బయట ఉన్న వాళ్ళంతా మమ్మల్ని చూసారనమాట, ఏమైందని చెప్పేసి అంత గట్టిగా అరిచాము. మాకన్నా ముందే చాలా మంది ఇక్కడ ఉండి తడుస్తా ఉన్నారు, అంటే వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇంకా మేము కూడా అందులో కలిసిపోయాము. ఎలా ఎంజాయ్ చేసాం ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడితే అస్సలు మిస్ అవ్వకండి, ఓకేనా? చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అబ్బా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.